ఎవడో ఎక్కడో ఏదో అన్నాడని చెప్పి కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఉలవచారుల గురించి లేదంటే ఇక్కడ మమ్మల్ని తక్కువ చేస్తారా అంటూ దానిని బిగ్ పిక్చరైజ్ చేసి వీళ్ళకి మాత్రమే మాది ఆత్మాభిమానం అని చెప్పి కావాలని జరిపిన కొన్ని కుట్రలు, కొన్ని ఉద్యమాలు, కొన్ని సభలు ఇవన్నీ ఈ విధంగా కారణమయ్యాయన్నమాట. ఇక్కడ మగధా న్యూస్ ఒకటే కోరుకుంటోంది. మగధా న్యూస్ చాలా స్పష్టంగా చెబుతోంది, ఇక్కడ పిల్లల్ని అక్కడికి ఇచ్చుకుంటూ ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ అన్నదమ్ములుగా ముందుకు వెళ్ళడాలు కానీ మాత్రమే జరగాలి. మళ్ళీ కలవమనో మళ్ళీ ఉద్యమాలు రావాలనో కాదు. నిజానికి ఎవరి మనసుల్లో ప్రాంతం పట్ల ఒక నిజామాబాదో లేదంటే ఒక ఆదిలాబాదో వీళ్ళ మధ్య ప్రాంతాల మధ్య ఎలా ఉంటుంది, మా పక్క జిల్లా మా పక్క ఊరు అనేది ఎలాంటి ప్రేమలు ఉంటాయో మా పక్క రాష్ట్రం మా ఆంధ్రవాడు మా డిఎన్ఏలంతా ఒకటే అనే ఒక ప్రేమ భావం రావాలి. కాబట్టి చరిత్రలో జరిగిన విషయాలు అన్నీ కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నా. ఇందులో భాగంగా కుట్రలు చేసిన వాళ్ళు ఎవరు, కుతంత్రాలు చేసిన వాళ్ళు ఎవరు, మంచి చేసిన వాళ్ళు ఎవరు, అమాయకులుగా బలైపోయిన వాళ్ళు ఎవరు, ఇలాంటి అనేక విషయాలు ఈ చరిత్ర పాఠంలో భాగంగా అనేకం తగులుతూ ఉన్నాయే తప్ప ఏ ఒక్కరినో టార్గెట్ చేద్దామనో రాజకీయ పార్టీలను ఇబ్బంది పెడదామనో నా ఉద్దేశం కాదు. చరిత్ర ఇప్పటి ప్రజలకు అర్థం కావాలి. ఇన్నాళ్ల పాటు మీరు వాడుకున్న అస్త్రాలు, ఈ విషపు ప్రయోగాలు మళ్ళీ జరగకూడదు. మళ్ళీ ఈ రెండు ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ అన్యోన్యంగా ముందుకు వెళ్ళాలి. ఎవరి గవర్నమెంట్లు వాళ్ళవే, ఎవరి ఉద్యోగాలు వాళ్ళవే, ఎవరి నీళ్లు వాళ్ళవే. స్టిల్ ఈనాటికి కూడా ఇలాగే ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూనే గొడవలు మాత్రం రాకూడదు. మళ్ళొక్కసారి ఇలాంటి గొడవలు, ఇలాంటి ఉద్యమాలు రాజకీయ పబ్బం కోసం, రాజకీయ అవసరాల కోసం రేకెత్తించేలాంటి చర్యలకు కనుక ఎవరైనా దిగితే మగధా న్యూస్ ఎట్టి పరిస్థితిలో ఊరుకోదు. మళ్ళీ ఇదే చరిత్రని మీకు చూపిస్తూనే ఉంటాం, చెబుతూనే ఉంటాం. బట్ ఇప్పుడున్న జనరేషన్ అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే ఉడుకు రక్తం, ఈ యువతని, ఈ ఉడుకు రక్తాన్ని ఆనాడు 1919 నుంచి మొదలు పెడితే ఈనాడు 2014 వరకు ఎవరు బలయ్యారు అంటే ఈ ఉడుకు రక్తం పిల్లలే. ఏ ఉద్యమ నాయకుడు పిల్లాడు చనిపోడు, ఏ మేధావి పిల్లాడు చనిపోడు. పాపం అమాయకులు, నీకు ఉద్యోగం లేదురా, వీళ్ళ వల్లే నీకు అన్యాయం జరుగుతుందిరా, నువ్వు చచ్చిపోతే ఉద్యోగం వస్తుందని రేకెత్తించి రెచ్చగొట్టి ఈ ఉడుకు రక్తం పిల్లలే బలైపోయారు, ఆనాడు కానీ ఈనాడు కానీ. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ బలి పశువులు కావద్దు అని చెప్పడానికే ఈ విషయాలని మీ ముందు పెడుతున్నాం.